హాయ్ స్టూడెంట్స్. సో ఈ టైంలో చాలామంది మైండ్లో ఏం నడుస్తుందో నాకు తెలుసు. సో జనరల్గా ఏడబ్ల్యూ ప్రిపేర్ అవ్వాలంటే ఎంత లేదన్నా 2 నెలలు పడుతుంది. సో మనకు 4 నెలల్లో లేదా 5 నెలల్లో మ్యాక్సిమం టైం ఉంది. మరి మన వల్ల అవుతుందా, నిజంగా ఈ టైం సరిపోతుందా, థియరిటికల్లీ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోదు కదా అని మీరు ప్రిపరేషన్ నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. మీరు డ్రాప్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. కానీ మీరు ట్రై చేయాలి అనుకుంటే మీకు తెలియని కొన్ని విషయాల గురించి నేను మాట్లాడతాను. నేను ఎప్పుడూ ఎవరిని ఏడబ్ల్యూ ట్రై చేయమని చెప్పను. మీరు ట్రై చేయాలనుకుంటే ఏం చేయాలో చెప్తాను. ఓకే, లేదు వీ వాంట్ టు గివ్ ఎ ట్రై, ఈ టైంలో మనం బెస్ట్గా ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందనేది మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను నేను. ఓకే, అవన్నీ మన నేచర్లో ఉన్నటువంటివి, మన బేసిక్ సైన్స్లో చదువుకున్నటువంటి విషయాలే. సో ఇందులో నేచర్లో మనకు 2 కర్వ్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బేసిక్గా మీ అందరికీ తెలిసిందే, మన వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లో ఇలా ఏదైనా వేరీ అయితే దీన్ని లీనియర్ వేరియేషన్ అంటాం కదా. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది కాకుండా మన సిలబస్లో చాలాసార్లు మనకు వచ్చేటటువంటి ఇంకొక ఈక్వేషన్ చెప్తాను. ఏదైనా ఒక వాల్యూ మనకు ఇలా ఒక వాల్యూకి దగ్గరగా వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది, అంటే దీన్ని దాటి వెళ్ళలేదన్నమాట సాచురేషన్. ఓకే, అంటే మనలో ఇంత శక్తి ఉంది, మనము ఇంతకంటే బరువు పెరగలేము, ఇట్లా ఒక ఏదైనా పెరుగుతూ అంటే ఇంక్రీజ్ అవుతూ ఒక లిమిట్ వస్తుంది అనమాట, ఇంక్రీజింగ్ లిమిట్. ఇది జనరల్గా రైజింగ్ కర్వ్ ఉంటుంది. ఇట్లాంటి కర్వ్స్ అన్నీ కూడా మనకు లాగరిథమిక్ కర్వ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా లాగరిథమిక్ కర్వ్స్ అంటే వీటిల్లో ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా చాలా ఫాస్ట్ ఉంటుంది, రాను రాను స్లో అవుతుంది సాచురేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బీఓడి లాగా, బీఓడికి ఒక లిమిట్ ఉంది. ఏంటిది? పెరుగుతూ పెరుగుతూ, అంటే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. దీనికి రూల్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇంక్రీజ్ అవుతూ ఉండి ఒక వాల్యూకి వెళ్తుంది, అదే బీఓడి అల్టిమేట్. బీఓడి అల్టిమేట్ని దాటదు కదా. సో ఒక వాల్యూ నుంచి ఇంక్రీజ్ అవుతూ బీఓడి అల్టిమేట్ దాకా రాగలదు. అంటే స్టార్టింగ్లో బీఓడి1 చాలా ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్లోప్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ కమ్స్ ఆల్మోస్ట్ టు జీరో. ఓకే, సో ఎప్పుడైనా ఏదైనా వాల్యూకి ఒక సాచురేషన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ వాల్యూ, ఆ వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో ప్రతి ఒక్క చోట ఎవ్రీ ఇన్స్టెంట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ వాల్యూస్, డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ వాల్యూ ఆర్ కరెంట్ పొజిషన్ అనుకోండి, వాల్యూ ఆర్ కరెంట్ పొజిషన్. అది అంటే అది ఎక్కడ ఉంది అనేటటువంటిది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటే స్లోప్ ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఒక స్లోప్, అంటే దాని యొక్క స్పీడు ఆ కరువులో దీని నుంచి ఆర్ ఇక్కడ నుంచి ఎంత దూరం వచ్చింది అనే దాన్ని బట్టి దాని స్పీడ్ ఉంటుంది. ఓకే, సో దాని పొజిషన్ మీద డిపెండ్ అయ్యేటటువంటి కరువుని లాగరిథమిక్ కర్వ్స్ అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అనుకోవచ్చు, తిరిగి తిరిగి మోటివేషన్కి తీసుకొస్తుందని భయపడకండి. ఓకే, ఇలాంటి కర్వే ఆల్మోస్ట్ సిమిలర్ కర్వ్ ఇంకోటి చూపిస్తాను నేను మీకు, అది కూడా లాగరిథమిక్ కర్వే అనుకోవచ్చు, విచ్ ఈజ్ ఏ డిక్రీజింగ్ కర్వ్. ఓకే, విచ్ ఈజ్ ఏ డిక్రీజింగ్ కర్వ్. డిక్రీజింగ్ కర్వ్ అంటే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఆక్సిజన్ డిప్లీషను ఇట్లాంటి కేసులు తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది కూడా ఒక వాల్యూకి వెళ్తుంది. ఓకే, ఇట్లాంటి వాటిని డికే ఆర్ నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ ఇలా అంటారు అనమాట. ఇది కూడా ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సిమిలర్ టు లాగరిథం. లాగరిథం అనేది మన ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ని అటు పంపిస్తే లాగరిథం అవుతుంది, అంతే కదా లాజికల్లీ. ఇన్వర్స్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్కి రివర్స్లో ఉంటుంది బేసిక్గా లాగరిథం అనేది. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లాగరిథమే, ఇన్వర్స్ ఎక్స్పోనెన్షియల్ అనేది కూడా. అంటే లాగరిథం అనేది ఎక్స్పోనెన్షియల్కి ఇన్వర్స్ కదా, అట్లే ఇన్వర్స్ ఎక్స్పోనెన్షియల్ ఈ సిమిలర్ టు లాగరిథం అన్నట్టు.
దానికి దీనికి తేడా ఏంటి అంటే మీకు లాగున్నటువంటి ఈక్వేషన్లో జనరల్గా కర్వ్స్ ఇలా ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ BODU ఫార్ములానే తీసుకోండి, ఇంటూ 1 - e⁻⁻ KT. ఓకే, సో ఇది నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్. ఎందుకు? ఇది ఈ కన్జ్యూమ్ చేసినటువంటి దాంతో ఆక్సిజన్ డిప్లీటెడ్ రిమైనింగ్ ఇంత ఉంటుంది మనకి, అందుకు ఇది నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్. బట్ మనకు BOD కన్జ్యూమ్డ్ కావాలి కాబట్టి టోటల్ BOD నుంచి BOD e⁻⁻KTని తీసేస్తున్నాం, అది డిఫరెన్స్. ఓకే, సో మనం ఎంత కన్జ్యూమ్ అయ్యింది అనేది కావాలి, ఎంత రిమైన్ అయ్యింది అనేది కాదు కాబట్టి మనం మైనస్ చేస్తాం. బట్ బేసికల్లీ దిస్ ఈజ్ ఏ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ కర్వ్ బికాజ్ ఇట్ ఈస్ ఫాలింగ్ కర్వ్. BODU ఈజ్ ఏ ఫాలింగ్ కర్వ్. ఓకే, ఎందుకంటే ఆక్సిజన్ అనేది రిమైనింగ్ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి, మన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇట్ కమ్స్ టు ఏ సాచురేషన్. ఇక్కడ కూడా మీరు స్లోప్ గమనిస్తే ఇనీషియల్గా చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. సో ఇట్స్ ఎ వెరీ సిమిలర్ కాన్సెప్ట్ టు లాగరిథం. నెక్స్ట్ మూడో టైప్ ఆఫ్ కర్వ్. ఓకే, e⁻01 ఇది ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో ఈ ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో ఏంటంటే స్లోప్ అనేది పెరుగుతూ పోతుంది. ఇందాక మీకు log x చూపించాను కదా, d/dx ఆఫ్ log x ఎంత? 1/x. అంటే యాజ్ ద x ఇంక్రీజెస్ స్లోప్ ఇంక్రీజెస్, సారీ స్లోప్ డిక్రీజెస్. ఓకే, నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ అయినా అంతే. అలానే d/dx ఆఫ్ e⁻x ఎంత? e⁻xa. అంటే యాజ్ ద x ఇంక్రీజెస్ స్లోప్ ఇంక్రీజెస్. అలానే యాజ్ d/dx ఆఫ్ e⁻−x మనం తీసుకుంటే ఎంత అవుతుంది మనకు? e⁻−x ఇంటూ -1 -1/e⁻x. అంటే ఇట్ ఈస్ డిక్రీజింగ్ అగైన్, సేమ్ సిమిలర్ టు దిస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి నెగిటివ్ స్లోప్ దిస్, ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఓకే, అంటే ఇది ఇన్వర్స్. ఇప్పుడు నేను గీసిన కర్వ్ కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్లోపు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది, అంటే నేను గీసిన కర్వ్ తప్పు. అట్లా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. మరి స్లోప్ పెరుగుతూ వెళ్ళాలంటే ఆ కర్వ్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దీనికి ఎగ్జాక్ట్ లాభం అంటే ఇనీషియల్గా తగ్గుతూ పెరగాలి. దీన్నే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటాం అనమాట. మనం ఇలా పెరిగేటటువంటి వాటిని ఎక్స్పోనెన్షియల్. ఇది కూడా మన సిలబస్లో చాలా చోట్ల ఉంది. ఓకే, సో ఇప్పుడు మన సిలబస్లో మీరు ఫార్ములాస్ అన్నీ చూస్తే కొన్నిట్లో లాగరిథం ఉంటుంది, కొన్నిట్లో ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. మీరు అన్ని ఫార్ములాలు ఎత్తుకు చూడండి, ఈ లాజిక్ పని చేయని ఫార్ములానే ఉండదు. ఇంకో పెద్ద హింట్ ఏంటంటే ఏ ఫార్ములాలో లాగరిథం ఎక్స్పోనెన్షియల్ ఉంటుందో కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు. ఈ విషయం కరెక్ట్గా అర్థం అవుతుంది. బేసిక్ చిన్నప్పుడు మ్యాథ్స్ కరెక్ట్గా చదవరు, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కాదు చాలామందికి. ఇది వెరీ బేసిక్ థింగ్ యాక్చువల్గా. ఓకే, ఇదే ఒక్కటేనా ఫాలింగ్ కర్వ్, ఇంకా వేరే లేవా అంటే ఉన్నాయి, మన సిలబస్లో కూడా ఉన్నాయి. ఇంకొక ఫాలింగ్ కర్వ్ హైపర్బోలిక్, చాలా కర్వ్స్ ఉన్నాయి మన సిలబస్లో. హైపర్బోలిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూలర్స్ కర్వ్ ఉంది మనకు కంప్రెషన్ మెంబర్స్లో. ఓకే, సో యూలర్స్ కర్వ్ కావచ్చు, ఇంకా చాలా కర్వ్స్ ఉన్నాయి. మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా. హైడ్రాలజీలో హైపర్బోలిక్ కర్వ్ ఎక్కడుందో చెప్పండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఓకే, ప్రీవియస్ IAS క్వశ్చన్ ట్రై చేయండి ఇది. ఓకే సార్, అసలు మోటివేషన్కి ఈ క్లాస్కి ఏంది సంబంధం అంటారా? ఇప్పుడు ఓ విషయానికి వస్తా. మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రిపరేషన్లో మీ ప్రిపరేషన్లో కూడా యాక్చువల్గా మీ ప్రిపరేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం మనము ప్రిపేర్ అయ్యాల్సినటువంటి ఓవరాల్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు మీకు చిక్స్లా ఉంది, చిక్స్లా తీసుకోండి. ఇంత బ్యాక్టీరియా ఉంది, ఫైనల్గా అన్నీ చనిపోతాయి. ఇంత బ్యాక్టీరియా ఉంది, ఫైనల్గా అన్నీ చనిపోతాయి. రేట్ ఆఫ్ కిల్లింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద కరెంట్ బ్యాక్టీరియా. అంటే దాని అర్థం ఏంది? ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఆటోమేటిక్గా దాంట్లో నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. ఇట్లా చాలా వాటికి ఫార్ములా తెలియకపోయినా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మనం దాంట్లో ఉన్నటువంటి లాజిక్ మనం అర్థం చేసుకుంటే. ఓకే, యా.
యా, ఇదంతా మనం ఎందుకు చెప్పాము దీంట్లో అంటే బేసిక్గా మన ప్రిపరేషన్లో ఈ లాగరిథమిక్లో ఏంటంటే ఈ ఫస్ట్ డే జరిగిన ఘోరం ఏదైతే ఉందో అది అంటే ఎంత కన్జంప్షన్ ఉందో అది లాస్ట్లో జరగడానికి 10 రోజులు పట్టొచ్చు, 50 రోజులు కూడా పట్టొచ్చు. ఈ ఒక్క రోజులో ఎంత పని జరిగిందో తర్వాత 50 రోజుల్లో కూడా అంతే పని జరుగుతుంది. ఏ వీటిల్లో లాగరిథంలో కానీ నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్లో కానీ రెండిట్లో అదే కాన్సెప్ట్. నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్లో కానీ రెండిట్లో కూడా అట్లా మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బరువు తగ్గుతున్నారు అనుకోండి, మీరు 100 కేజీల నుంచి 50 కేజీలకి రావాలి. 100 నుంచి 90 తగ్గినంత ఈజీగా 90 నుంచి 80 తగ్గదు. ఎందుకంటే మీరు పలానా వాల్యూకి వస్తున్నారు కదా, యూఆర్ కమింగ్ టు ఏ సాచురేటెడ్ వాల్యూ. ఒక పర్టికులర్ వాల్యూకి సాచురేట్ అవుతున్నారు అన్నప్పుడు ఇనీషియల్గా స్పీడ్ ఉంటుంది, తర్వాత స్లో ఉంటుంది అనమాట. ఇది బేసిక్గా జరిగేటటువంటిది. కానీ ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో అలా కాదు. సో మీరు ఒక్క రోజులో జరిగింది తర్వాత 10 రోజులు పట్టచ్చు, 50 రోజులు పట్టచ్చు, 100 రోజులు కూడా పట్టచ్చు. ఆ రేట్ కాన్స్టెంట్ని బట్టి డిపెండ్ అవుతుంది. అది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కో రేట్ కాన్స్టెంట్ ఉంటుంది మనకు అలా. బట్ అది కాకుండా మీరు ఎక్స్పోనెన్షియల్ కర్వ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ మనకు ఎక్స్పోనెన్షియల్లో ఉంటాయి కదా. మీకు ఇక్కడ ఒక రోజులో ఎంత ఎంత వాల్యూ అయితే వచ్చిందో ఒక రోజులో ఎందుకులేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ప్రాపర్టీస్ తీసుకుంటే పెద్ద పెద్ద ధనవంతులవి వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో సంపాదించిన సంపాదన ప్రీవియస్ 30 సంవత్సరాల్లో సంపాదించిన సంపాదన కంటే ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. 30 to 35. మీరు ఈ కరువును మళ్ళీ 40కి గీశారనుకోండి, ఈ 35 ఇయర్స్ కంటే ఈ 5 ఇయర్స్ సంపాదన ఎక్కువ ఉంటుంది. మీరు ఇదే కరువు 45కి గీశారనుకోండి, ఈ 5 ఇయర్స్ సంపాదన ఈ 40 ఇయర్స్ సంపాదన కంటే ఎక్కువ ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్. ఇప్పటికీ ఇది ఎందుకు చెప్పినానో మీకు అర్థం కాలేదు కదా. మన ప్రిపరేషన్లో మనం రోజు ఏం చదువుతున్నాం అనేది కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎక్స్పోనెన్షియల్. ఎందుకంటే మనం ఎంత చదవాలి ఏం చదవాలి అనేది కూడా లిమిట్ ఏమీ లేదు. మీరు ఇక్కడ దాకా చదివితే మీ కెపాసిటీ అయిపోతుంది అనేటటువంటి లిమిట్ ఏమి ఉండదు. మీరు రోజు రోజుకి చదువుతూ ఉంటే మీకు తెలియకుండా ఒక ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. దీన్ని నేను కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లో అంట. అంటే బ్యాట్స్మెన్కి కూడా ఉంటుంది ఇది. క్రికెట్లో కూడా ఒక్కొక్క రోజు వాళ్ళ రోజు అయినప్పుడు ఇంకెవడ ఆపలేడాన్ని. బట్ స్టార్టింగ్లో ఫ్లో అనేది జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం బుక్లో కూడా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లో గురించి మాట్లాడతాడు. తను అర్ధరాత్రిళ్ళు చాలాసార్లు ఒక మూడ్లోకి వచ్చినప్పుడు అంటే ఒక ఫ్లోలో ఉన్నప్పుడు మనము 2 గంటల్లో చేయాల్సిన పని 1-6 గంటల్లో కూడా అయిపోతుంది ఆ ఫ్లోలో ఉన్నప్పుడు. ఆ ఫ్లో ఎప్పుడైనా జనరేట్ అయిందంటే నేను నైట్ టైం ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఆ ఫ్లోలో ఉన్నప్పుడు ఎక్కువ టైంలో చేసే పని తక్కువ టైం అయిపోతుంది కాబట్టి నైట్ అంతా నేను ల్యాబ్లో ఉండే పని చేసుకునేవాడిని జస్ట్ టు ప్రొటెక్ట్ దట్ ఫ్లో అని తన బుక్లో రాసుకుంటాడు, ఆటోబయోగ్రఫీ బుక్లో. ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినటువంటి విషయమే. సో ఇది మనకెందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే, సో ఇప్పుడు మన ప్రిపరేషన్ని నేనేం చెప్తున్నాను, ఇట్స్ ఏ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటున్నా. అంటే మీరు ఎంత చదవాలి అనేది మీరు చదవడం మొదలు పెడితే ఫస్ట్ రోజు మీరు ఎంతైతే చదివారో సో మీరు ఇంతే చదవాలి అని లిమిట్ పెట్టుకుంటే నేనేం చేయలేను. కానీ అట్లాంటి లిమిట్లు ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తే మీరు ఫస్ట్ రోజులో ఎంతైతే చదువుతారో సెకండ్ రోజులో అంతకంటే ఎక్కువ చదువుతారు. కానీ మీకు అదంతా సిగ్నిఫికెంట్గా తెలియదు. అంటే ఇప్పుడు ధనవంతుల వడ్డీ వ్యాపారం గురించి చెప్పినా కదా, ఈ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ రోజు రోజుకు చూస్తారు కొంతమంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు అంత స్పీడ్గా పెరగలేదే అంటే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ పనిచేయడం లేదా అని. అట్లా పనిచేయదు, కొద్దిగా టైం ఇవ్వాలి దానికి కూడా. సో మీరు ఫస్ట్ 5 డేస్లో ఇంత సిలబస్ అయితే నెక్స్ట్ 5 డేస్లో ఎంత సిలబస్ అవుతుంది అనుకుంటారు. బట్ మీ మైండ్లో ఎప్పుడు కూడా ఒక లీనియర్ కర్వ్ నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఫ్లోలో ఇది పనిచేయదు. మీరు ఒక రోజులో ఎంత చదువుతారో 2 రోజుల్లో అంతే చదువుతారు, 3 రోజులు అంతే చదువుతారు, 4 రోజులు అంతే చదువుతారని మీరు అనుకుంటారు లీనియర్ కర్వ్ వేసుకుని. సో ఇవన్నీ ఈక్వల్ డిస్టెన్స్ అనుకుంటారు మీరు. సో ఒక రోజుకి 1, 2 రోజులకు 2, 3 రోజులకు 3, 4 రోజులకు 4 ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ ఇట్స్ నాట్ లీనియర్, ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. మీకు తెలియకుండా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై విపరీతంగా పెరిగిపోతుంది అనమాట, చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. ఓకే, బట్ ఆ అడ్వాంటేజ్ మీకు ఎప్పుడు వస్తుంది, మీరు కన్సిస్టెంట్గా ఉంటే మాత్రమే వస్తుంది. కన్సిస్టెన్సీ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి బ్యూటీ కూడా కన్సిస్టెంట్గా దాన్ని నమ్మి వేస్తూ ఉండడమే. దాన్ని వేసి చూసి ఈరోజు పెరిగిందా రేపు పెరిగిందా అని చూస్తూ ఉంటే పెరగదు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని మీరు
చూడాలంటే కన్సిస్టెంట్గా పనిచేయాలి. కన్సిస్టెంట్గా పనిచేస్తే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఒక విషయం చదవడానికి 10 రోజులు పడితే మీకు తెలియకుండానే ప్రిపరేషన్లో సడన్గా అది ఒక 3 రోజులు అయిపోతుంది. ఆ స్పీడ్ మీకు డెవలప్ అవుతుంది. అది ఎట్లా డెవలప్ అవుతుంది అదంతా మీరు ప్రిపరేషన్లో ఉంటే చాలా విషయాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ ప్రిపరేషన్. అత్యంత కష్టమైన విషయం ఏంటంటే ఆ ఫ్లోని పోగొట్టుకోకుండా ప్రిపరేషన్లో ఉండడం. దిస్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. సరే, ఇదంతా ఎందుకు చెప్తాను అంటారా? మనకున్నటువంటి 4 monthsలో మన సిలబస్ అఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కంప్లీట్ కాకపోవచ్చు. బట్ టు కీప్ యూ ఇన్ సేఫ్ పొజిషన్ ఫస్ట్ మీరు ఈ మ్యాజిక్ని నమ్మాలి. ఇది ఈవెన్ దో ఇట్స్ అ సైన్స్, లెట్ మీ కాల్ దిస్ యాజ్ ఎ మ్యాజిక్. ఓకే, ఈ ఎక్స్పోనెన్షియల్ మ్యాజిక్ ఏదైతే అఫ్ కోర్స్ e⁻0 కాదు కదా అని అంటారు, సైంటిస్టులు ఉంటారు కాబట్టి మన దాంతో. సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఎక్స్పోనెన్షియల్ మ్యాజిక్ మీ లైఫ్లో జరగాలి అంటే ఫస్ట్ మీరు మొదలు పెట్టాలి, నమ్మాలి. ఒక ప్రాసెస్ని నమ్మి మొదలు పెడితే మీకు తెలియకుండానే సరిపోని టైం సరిపోతుంది, అనుకున్న దానికంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని నమ్మి మనం ముందుకు అడుగేయాలి. ఒక్కటైతే చెప్పగలను, మీరు భయపడితే మాత్రం ఖచ్చితంగా కాదు. నమ్మితే కనీసం రావడానికి అవకాశం ఉంటుంది. దిగకూడదా అనేది పూర్తిగా నీ నిర్ణయం. వన్స్ నువ్వు దిగాలి అనుకుంటే, నీకు మంచి జరగాలి అనుకుంటే, వచ్చేటటువంటి ప్రాబబిలిటీ పెరగాలనుకుంటే ఈ కరువును ఒక్కసారి గుర్తుపెట్టుకో. వన్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నువ్వు నిజంగా కన్సిస్టెంట్గా ఈ 120 డేసా 150 డేసా వాటెవర్ నువ్వు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతే ఈ మ్యాజిక్ జరిగిందా లేదా నువ్వే చెప్పు. సో నాతో పాటు ట్రావెల్లో ఖచ్చితంగా నేను మీకు ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అనేది చూపిస్తా. మీరు థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేస్తే అది కనపడదు, అది అర్థం కాదు. నేను ఇప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు ఏంది ధనవంతులు లాస్ట్ 40 సంవత్సరాల్లో సంపాదించిన దానికంటే రీసెంట్ 5 సంవత్సరాల్లో సంపాదించింది ఎక్కువ అంటే నమ్మబుద్ధి కాదు మీకు. కానీ క్యాలిక్యులేట్ చేస్తే అదే వస్తుంది తిరిగి. సో ఆ రేట్ కాన్స్టెంట్ అవన్నీ ఉంటాయి అనుకోండి, పక్కన పెట్టేసేయండి ప్రస్తుతానికి. సో బేసిక్గా దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ఎప్పుడు వస్తుంది మనకు? కన్సిస్టెంట్గా ఆ ఫ్లోని పట్టుకుంటే. ఆ ఫ్లోని మాత్రం మనం వదలకూడదు. అది ఎందుకు పోతుందో మనకు కూడా తెలియదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మనము మార్నింగ్ లైవ్ ఎక్కడ బ్రేక్ చేసినాం? టీటీడీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్రేక్ చేసినాం కదా. అప్పుడు దాకా ఫ్లో ఎట్లుండింది? ఆ ఫ్లో బ్రేక్ అయిన తర్వాత ఎట్లుంది? ఒక ఫ్లోని బ్రేక్ చేస్తే అంత డిజాస్టర్గా ఉంటుంది. దాన్ని అంత ఈజీగా ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. చేస్తే తిరిగి ఫ్లో తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మనకి ఎన్నో హార్డల్స్ వస్తూ ఉంటాయి. నేచర్ మ్యాక్సిమం దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ దాన్ని దాటి మనం చాలా చేయాల్సి వస్తుంది అనమాట. సో అట్లా ఆ ఫ్లో అనేది ఎన్ని రోజులు మనం హోల్డ్ చేయగలిగితే అంత వాల్యుబుల్. మీరు హోల్డ్ చేసే కొద్దీ నేచర్ మీకు దాన్ని బ్రేక్ చేయడానికి అన్ని కారణాలు చూపిస్తుంది, కానీ మీరు దాన్ని హోల్డ్ చేసి వెళ్తేనే సక్సెస్. ఓకేనా? సో అది అందరి వల్ల సాధ్యం కాదు కాబట్టి, ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సాధ్యం కాబట్టి. సో ఇప్పటిదాకా ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసినటువంటి వాళ్ళని కూడా మీరు స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయ్యి దాటి జాబ్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే పేపర్ కూడా మనకు కొంచెం కలిసి రావాలి. ఎప్పుడు మనకు పేపర్ కలిసి వస్తుంది? మన పని మనం కరెక్ట్గా చేస్తే పేపర్ కూడా మనకు తెలిసినట్టు వస్తుంది ఆటోమేటిక్గా. అది అంటే ఈ ప్రాసెస్ని అంతా బిలీవ్ చేయాలి ఆటోమేటిక్గా. ఈ దేవుడు ఇదంతా నేనేం చెప్పను, కానీ ఆటోమేటిక్గా అలా జరిగిపోతాయి కొన్ని. మన ఎఫర్ట్ సిన్సియర్గా ఉండి ఈ 4 నెలలు కరెక్ట్గా కష్టపడితే ఆల్రెడీ ఇప్పుడు జాబ్ తెచ్చుకోగలిగిన డిజర్వ్డ్ క్యాండిడేట్ని కూడా మీరు ట్రై చేసి బీట్ చేసే అవకాశం ఉంటుంది. నేను రీసెంట్ వీడియోలో చెప్పాను కదా, దేవుడు మీకు హెల్ప్ చేయాలన్నా హెల్ప్ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాలి ఫస్ట్. సో దేవుడికైతే అవకాశం ఇద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.